హైదరాబాద్ అమ్మా, మీది వరంగలా? వరంగల్ బిడ్డలు ముందర కనిపిస్తుంది కదా, ఇదే రామప్ప టెంపుల్. ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా సౌందర్యం మన కళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గార్డెన్ మధ్యలో మంకీ ఉంది. పెద్ద మంకీవి నువ్వే ఉన్నావు రైడా. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది నాకు. అటు ఇటు పోకండి, నన్ను నమ్మి పంపించారు ఇంట్లో వాళ్ళు. కొంచెం గ్రేవీ చూడడానికి అయితే మస్తు కనిపిస్తుంది అన్న. బండిగాడు మొత్తం ఆ షెట్లకి వెళ్ళిపోయింది. షట్టర్ కూడా ఓపెన్ చేస్తారు, అందులోకి వెళ్ళిపో. ఇదేం వర్షం రా బాబు, ఎండా కొడుతుంది, వర్షం పడుతుంది. ఒక దగ్గర పడుతుంది, ఒక దగ్గర ఆగుతుంది. వర్షం ఏం అర్థమవుతలేదు మాకు. కుండలో పోసి ఇచ్చిండు. ఫస్ట్ టైం ఇలా బ్లాక్ కాఫీ తాగడం. नॉर्मली ऐसा अपन नहीं पीते, लेकिन अभी ट्रैवल कर रहे बोल के पीना पड़ रहा. ఎక్కడైతే ఆగి మేము కూల్ డ్రింకులు తాగినామో ఇక్కడనే లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పిన మా అమ్మకి. వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ రెండు కూడా చెప్పేసినాము. ఒక 1 అవర్లో అన్ని రెడీ చేసి పెడతా అన్నారు. అంతలోపు మేము రామప్ప టెంపుల్కి వెళ్ళి రామప్ప టెంపుల్ చూసుకొని అండ్ లక్కవరం లేక్ కూడా చూసుకొని రిటర్న్ అయిపోతాము. లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్. చూద్దాం, టైం ఉంటే ఇంకేమైనా ప్లేసెస్ కూడా దగ్గర లెవెల్ ఉంటే కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. నడిపిస్తా అంటుండు, మంచిగా నడిపిస్తావుగా? వచ్చిగా డ్రైవింగ్. బ్రేక్ ఏది చెప్పు నాకు. వెనకకుంటుందా బ్రేక్? ఏది అది క్లచ్, ఇది బ్రేక్. చలో చలో తీ బండి. విజయ్ యాక్షన్ 4 బ్యాటరీస్ కూడా ఇది ఇచ్చేసిన. ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టమని మేము పోయి అవి చూసుకొని వచ్చేలోపు అవి 2 బ్యాటరీలు కూడా ఛార్జ్ అయిపోతే నాకు రిటర్న్ అయ్యేటప్పుడు యూజ్ అవుతాయి. ఆగో ఆగో, ఏ బాబు వచ్చిగా డ్రైవింగ్ నీకు. వెంకటాపురం నుంచి రామప్ప టెంపుల్ జస్ట్ 6 కిలోమీటర్సే. 5-10 మినిట్స్ వెళ్ళిపోతాం. ప్రేమ్ బాబు నడిపిస్తా అంటే బండాపై చెప్పిన ఏం చేస్తాడో చూడాలి ఇక. బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకున్నాము పార్కింగ్లో. రైడింగ్ జాకెట్స్ అన్నీ కూడా వెంకటాపురం దగ్గర ఎక్కడైతే మేము లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పినామో అక్కడనే పెట్టేసినాము. హైదరాబాద్ అమ్మా, మీది వరంగలా? ఓకే, వరంగల్ బిడ్డలు. ఏదైతే రూట్లో రైడ్ చేసుకుంటూ వచ్చినామో రూట్ కూడా చాలా ఫుల్ లష్ గ్రీన్తో ఉంది, చాలా బాగుంది. మేము ఏడికి పోతే ఆడ ఏదైనా ఒక దగ్గర షాపులను మాట్లాడుకొని మా హెల్మెట్స్ అన్నీ కూడా ఆడ పెట్టేసుకుంటున్నాం. పెట్టుకో ఎవరు హెల్మెట్ వాళ్ళు పెట్టుండ. టీ కాఫీలు ఉన్నాయమ్మా? వచ్చినాక తాగుదాం. అదే పని పోరా, పెట్టరాబో హెల్మెట్ పెట్టరాబో. నా హెల్మెట్ పెట్టేసిరా, నీకు ఇచ్చిన కదా. అదే అక్కడ పెట్టేసిరా. ये वाटरफॉल नहीं होता कमल भाई, ये झरना है. ये झरना बोलते क्या बोलते इसको? नदी, लेकिन बहुत साफ पानी है. కెనాల్ बोलते ना. हाँ కెనాల్. వస్తుంది. ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బోర్డులో ఉంది. పాజ్ చేసి చదువుకోండి, స్లోగా మూమెంట్ ఇస్తా. బ్యూటిఫుల్ టెంపుల్స్ ఆఫ్ కాకతీయ పీరియడ్. గుడి మొత్తం గార్డెన్తో సరౌండ్ అయి ఉంది. ముందర కనిపిస్తుంది కదా, ఇదే రామప్ప టెంపుల్. ఇప్పుడే ఇట్లుంది, ఎండాకాలం వస్తే అసలు మనం ఉండడం కాదు. ప్లేస్ని చూస్తే అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో, కానీ అసలు ఇంత కొంచెం కూడా గాలి లేదు. ఫుల్ స్వెట్టి అయిపోయినామంటే హ్యూమిడ్ ఎక్కువ ఉంది ఇక్కడ. కింద నుంచి కొడుతుంది వేడి. కానీ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూద్దాము, పర్మిషన్ ఉంటే డ్రోన్ కూడా ఎగరేద్దాము. ఎందుకంటే టెంపుల్ చుట్టూ మంచి గార్డెన్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఈరోజు సండే అయినా పబ్లిక్ అసలు ఎక్కడ మేము అంటే పోయిన ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఎక్కువ తగులుతలేరు మాకు. అంటే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాం కదా, అందుకని వెళ్ళి లోపల దర్శనం చేసుకొని కొన్ని మంచి సినిమాటిక్ షాట్స్, డ్రోన్ షాట్స్ పాసిబుల్ అయితే తీసుకుందాం. కడుక్కుందామా? చల్లగా ఉన్నాయరా బన్నీ వాటర్? కడుక్కుంటే నేను కడుక్కుంటా. గుడి చూడండి ఎంత బాగుందో. అసలు నిజంగా ఈ ఆర్కిటెక్చర్ని చూస్తే ఎంతసేపు చూసినా ఇంకా డీటెయిలింగ్ని చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది గుడి. ఇక్కడ డ్రోన్స్, కెమెరాస్ ఏవి కూడా అలవ్ లేదంట. తీస్తే చాలా బాగా కనిపిస్తుండే సరౌండింగ్స్ అన్నీ కూడా, కానీ పర్మిషన్ లేదు. ఓన్లీ ఫోన్స్ మాత్రమే అలౌడ్. ఆ చెక్కడాన్ని చూస్తే ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అసలు ఎట్లా ఎక్కిరో అర్థమవుతలేదు ఆ టైంలో. అది కూడా
ఓవర్ యాక్షన్ వద్దురా. చైతన్య చెక్కిరని నాకు కూడా తెలుసు, కానీ చెక్కినోడు ఎంత కష్టపడి చెక్కుంటాడు, దాన్ని డ్యామేజ్ చేసినోడు 2 సెకండ్లు డ్యామేజ్ చేస్తాడు. చాలా విగ్రహాలు డ్యామేజ్ అయ్యి కనిపిస్తున్నాయి ఇక్కడ. చూడాల్సిన ప్లేస్. రామప్ప దేవాలయానికి ఇంకో పేరు కూడా ఉంది, అదే రుద్రేశ్వర ఆలయం. ఈ గుడి 13వ శతాబ్దం 1213 ఏడీలో కాకతీయ రాజైన గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రామప్ప దేవాలయం శిల్పకళాపరంగా ఒక అద్భుతం. కాకతీయ శిల్పకళలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా సౌందర్యం మన కళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రామప్ప టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. డ్రోన్ ఎగిరేయాలని చాలా ఉంది నాకు, కానీ పర్మిషన్ లేదు లోపల ఎగిరేయడానికి. లోపల కాదు, ఈ సరౌండింగ్స్లో కూడా పర్మిషన్ లేదు. చుట్టూ మంచి గార్డెన్ ఉంది, గార్డెన్ మధ్యలో గుడి ఉంది. గార్డెన్ మధ్యలో మంకీ ఉంది. పెద్ద మంకీవి నువ్వే ఉన్నావు రైడా. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది నాకు. ఎటేటో వెళ్ళిపోతున్నారు, తప్పిపోతున్నారు, మళ్ళీ పట్టుకొస్తున్నా. అటు ఇటు పోకండి, నన్ను నమ్మి పంపించారు ఇంట్లో వాళ్ళు. కూర్చుంటావా? దొర్లుతావా గడ్డిలో? గడ్డిలో దొర్లితే దురదలేస్తురా. నువ్వు దొరుకుతా అంటే నేను ఆడికిడికి దొర్లిస్తా. గుడి చుట్టూ ఎక్స్ప్లోర్ చేసుకొని మంచిగా వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని, వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. సినిమాటిక్ షాట్స్ ఏవైతే నేను తీసాను అవి మీకు నచ్చినాయని అనుకుంటున్నా. కానీ సరౌండింగ్స్ నిజంగా నేను మాటల్లో చెప్పలేను, అంత బ్యూటిఫుల్గా ఉంది సరౌండింగ్స్ అయితే. ఈ వరంగల్ ఇక్కడ సైడు హ్యూమిడ్ ఎక్కువ ఉండడం వల్ల చెమటలు బాగా వస్తాయి. బండిగాడే మోయేస్తుడు ముందర. హరిత రిసార్ట్ కూడా ఉంది. ఓ వావ్, ఇదేనా లేక్ రిసార్ట్? హరిత రిసార్ట్ ఉంది అక్కడ. డ్రోన్ ఎగిరేద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గుడి దగ్గర ఎట్లాగో ఎగిరేయలేకపోయినాం, కనీసం ఎక్కడన్నా ఎగిరేసుకొని మంచి డ్రోన్ షాట్ తీసుకుందాం. బండ్లన్నీ ఇక్కడ పార్క్ చేసిన మాకు. అరే చేయలేదురా దానికి పాపం. హాత్ బి నయ్యే పైర్ బి నయ్యే, పైర్ బి నయ్యే. గాలి లేదు, గాలి లేదు అంటే ఫుల్ గాలి వస్తుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది లైట్గా, ఎక్కువ కాకపోతే చాలు. రామప్ప లేక్కి వెళ్ళాలంటే రామప్ప టెంపుల్ దాటి కొంచెం దూరం స్ట్రైట్గా వెళ్ళాలి. మళ్ళీ మేము ఆ లేక్ చూసుకొని గుడికి బాయ్ చెప్పి రిటర్న్ ఎక్కడైతే లంచ్ ఆర్డర్ చేసినామో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ లంచ్ చేసుకున్నాక చూద్దాము లక్కవరం లేక్కి ఏమంటారు. ఇప్పుడు టైం ఆల్రెడీ 2:40 అవుతుంది. వర్షం ఫుల్ పడాలి మేము లంచ్ చేసుకున్నంత సేపు. మళ్ళీ మేము లంచ్ చేసుకొని బయలుదేరే టైంకి వర్షం ఆగిపోతే సెట్, మంచిగా చల్ల పడిపోతుంది వెదర్. ఎక్కడైతే ఫుడ్ కుక్ చేయమని చెప్పినామో అక్కడికి వచ్చేసినాము. మంచిగా పకోడీలు కూడా వేస్తారు. బండిగాడు తిందామంటుండు వేడి వేడి. వేడిగునే అమ్మా. ఏది మిర్చియా లేకపోతే ఏం చెప్పాలి? మిర్చి బజ్జీ అంటే. బండ్లన్నీ లైనప్ చేసి పెట్టేసారు, నాది మాత్రం ఈడ పెట్టిన. ఆడ కొంచెం బురద బురదగా ఉంది, అందుకే అటు లోపల తీసుకుపోలే నేను. వెజ్ నాన్ వెజ్ రెండు చెప్పినాము. నాన్ వెజ్ తినేటోళ్ళం జర సపరేట్ అయిపోయినాము. నాకు వద్దులే వంకాయ. చికెన్ అయిందా? అయిందా? తీసుకొచ్చేసి. టమాటా పెసరపప్పు ఏ అన్న ఇక్కడ సైడ్కి కొంచెం గ్రేవీ. చూడడానికి అయితే మస్తు కనిపిస్తుంది అన్న. పప్పు టేస్ట్ చేద్దాం ఎట్లుందో. బాగుంది పప్పు అయితే. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది. చాలా తిన్నాక కలుస్తాయి. నువ్వు పాపడాలు కూడా వచ్చినాయా? ఏ బ్రో కరెక్ట్ గంట కింద గంటన్నర కింద చెప్పినావు నేను. 1 అవర్ ముందు చెప్పిన. అన్న నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ముందే కాల్ చేసి చెప్పండి, అన్ని రెడీ చేసి పెట్టేస్తారు మీరు వచ్చేటప్పటికి. ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పు, ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటాడా? ఇదేంది చౌరస్తా అయింది?
వెంకటాపురం వైఎస్ఆర్ స్టాచ్యూ పక్కన కదా. నంబర్ చెప్పేసి నీ ఫోన్ నంబర్ 9182039158. మీరు ఇట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు బ్రోకి ఒకసారి కాల్ చేసి ముందే ఇన్ఫార్మ్ చేసారు అనుకోండి, ఆయన అన్ని రెడీగా చేసి పెడతాడు. ఫుడ్ అయితే సూపర్ ఉంది, అందరు చెప్తారు, నేను ఒక్కనే కాదు. కడుపు నిండా తిన్నాము, ఫుల్ ఆకలితో ఉండే, మంచిగా తినిపించిండు. సో మీరు ముందే ప్లాన్ చేసుకొని కాల్ చేసుకొని చెప్పుకుంటే మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని కూడా రెడీగా చేసి పెట్టేస్తారు. రమేష్ హోటల్ అండ్ కూల్ డ్రింక్స్ అని ఉంది చూడండి, ఇది ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్ స్టాచ్యూ ఆపోజిట్ ఉంది చూడండి. చాలా బాగా కుక్ చేసిండు, చాలా బాగుండే ఫుడ్. ఆకలితో నుండే మంచి ఫుడ్ తిన్నాము, మంచిగా రిటర్న్ అయిపోతున్నాము. లక్కవరం లేక్కి ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ అందరికీ లేట్ అయింది అంటారు. 3:48 ఆల్మోస్ట్ 4. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి రిటర్న్ ఇంటికంటే చీకటి అవుతుంది కదా, అందుకని ఇంకా అక్కడ వాటర్ కూడా ఎట్లాగో లేవంటారు, అంత దూరం పోవడం ఎందుకని చెప్పేసి ఇంకా సీదా సిటీకి అయితే కొట్టేస్తున్నాం. చాలా బాగా జరిగింది ఈ ట్రిప్. ఎంజాయ్ చేసినాం రమణి. మాకున్న టైంలో ఎన్నైతే కవర్ చేయదలుచుకున్నామో అన్నైతే కవర్ చేసుకున్నాంలే. ఈవినింగ్ టైం అయింది కదా, రోడ్ పైన ఆవులు మేకలు అన్నీ క్రాస్ చేస్తూ వస్తున్నాయి, జర చూసుకొని పోవాలి. ప్రేమ్ నగర్ క్రాస్ చేసినాం ఇప్పుడే. ప్రేమ్కి చెప్పిన నెక్స్ట్ టైం వచ్చేసరికి మొత్తం ఒక కమర్షియల్ బిట్, ఫామ్ హౌస్కో బిట్ 2 సెట్ చేసి పెట్టమని. ఇదేదో గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఎంత బాగుందో, పిల్లలందరూ మంచిగా గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ కోర్ట్ ఉన్నట్టుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సరౌండింగ్స్. నేచర్ది బ్యూటీ అంతా కూడా ఎర్లీ మార్నింగ్స్, ఈవినింగ్స్, సన్సెట్ టైంలోనే కనిపిస్తుంది. వర్షం ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయలే అనుకున్నా, అది కూడా అయిపోతుంది. ముందర లారీ వాడు ఎటో తిప్పుతుంటారు, ఆగురా జర వేసుకుందామా రెయిన్ కోట్, లేకపోతే కొద్దిసేపు ఆగుదాం, తగ్గినాక వెళ్ళిపోదాం. నీకేం కాదు, ఈ దుగ్గు బాడీరా, నీకు వర్షానికి ఎండకి దేనికి నీకేం కాదు. బన్నీగాడు మొత్తం ఆ షెడ్లోకి వెళ్ళిపోయాడు. షట్టర్ కూడా ఓపెన్ చేస్తారా, అందులోకి వెళ్ళిపో, షట్టర్ ఓపెన్ చేపిస్తా. నేను రెయిన్ కోట్ వేసుకుందాం అనుకుంటున్నా. 2-3 చినుకులు పడ్డాయి, కథం బంద్ అయిపోయింది. నేను లొకేషన్ కూడా ఏం పెట్టుకోలే, వీళ్ళని ఫాలో అయిపోతున్నా, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు అసలే, జస్ట్ 10% ఉంది. ఇప్పుడు నేను లొకేషన్ ఆన్ చేసుకున్నా అంటే ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. ఏ బాబు దా బాబు, ఏం పడతలేదు దా, అది ఇందాకనే ఉంది వర్షం, ఎక్కువ పడనట్టు పడుతుంది, అది అట్లా ఏనే లేదు వర్షం, ఓన్లీ ఈయనే ఉంది. ఇది అడ్డం ఉంది, కొంచెం దూరం పోతే ఉండదు. అదేరా పడి ఆగిపోయింది, అక్కడ చూడు, అక్కడ అంతా ఎండ కొడుతుంది, గుంతలు బాగున్నాయి రా. జర తడుస్తాం, మళ్ళీ ఎండుతాంపా, ఆపుదామా. ఎవరెవరు తాగుతారు కళ్ళు? అంకుల్ పెద్ద క్యానే నింపుకొని పోతుండు, కళ్ళు క్యాన్ పెద్దది నింపుకొని పోతుండు అంకుల్ అంటున్నా. నాకు నిజంగా కొత్త EDV 390 డిస్ప్లే చాలా బాగా నచ్చింది. అట్లా రాదురా, అంటే ఆ బండిలో ఉన్న ఫీచర్స్ అన్ని ఇంట్లో లేవు కదా. తాతవా వాసన వస్తుంది వీడికే, ఏకదమ్ స్టార్ట్ అయింది వర్షం. అది ప్యూరా అన్నా లేకపోతే కలిపిందా? ఏమో మీరు అన్న అట్లనే చెప్తారు, తాగినాక తెలుస్తుంది. మన వాళ్ళు అందరూ ఆడ ఆ చెట్టు కింద చేరిరు. కాదు, వేడి వేడి అన్నారు కదా అందరూ, చల్లబడిపోయారు. ఇప్పుడు ఇదేం వర్షం రా బాబు, ఎండా కొడుతుంది, వర్షం పడుతుంది. ఏ క్యా హై జావెలిన్, ఏ క్యా హే క్యా ఇస్మే? నేను తాళమే బంద్ చేయలే బండిది. చూడండి ఎట్లా పడుతుందో, వర్షము పడుతుంది, ఎండా కొడుతుంది. బంద్ చేసినాలే. చలో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం అంటాను ఈరోజు. ఒక 5-10 నిమిషాలు చంపింది, బంద్ అయిపోయింది. మళ్ళీ నా దాంట్లో స్టోరేజ్ ఎక్కువ లేదు, ఎంతవరకు అయితే స్టోరేజ్ ఉందో అంతవరకు రికార్డింగ్ చేస్తా, దాని తర్వాత ఇంటికి పోయినాక వీడియోని ఎండ్ చేస్తా. ఇదేం కాదు బండి, దీనికి ట్రాక్షన్ కంట్రోల్ అంటారు. నార్మల్గా బ్రేక్ వేసినప్పుడు వర్షంలో స్కిడ్ అవుతుంది కదా, అట్లా కాకుండా దీనికి ట్రాక్షన్ కంట్రోల్ అని వస్తుంది ఒకటి, స్కిడ్ కాదు. ఆహా మజా వస్తుంది, ఇప్పుడు చల్లగా తగులుతుంది లోపల బాడీకి. ఒక దగ్గర పడుతుంది, ఒక దగ్గర ఆగుతుంది, వర్షం ఏం అర్థమవుతలేదు మాకు. ఒకటే సార్ చంపుడు మొత్తం పచ్చి చెప్తాను. इसमें डाल दो, ये वाटर प्रूफ है. బ్లాక్ కాఫీ ఉస్మే దాల్ కి దియే, కుండలో పోసి ఇచ్చిండు. ఫస్ట్ టైం ఇలా బ్లాక్ కాఫీ తాగడం. ఆలేరు దగ్గర ఇక ఒక లాస్ట్ బ్రేక్ తీసుకున్నాము. ఈ నుంచి డైరెక్ట్ ఇంటికే, ఇక్కడ నుంచి ఒక 74 కిలోమీటర్స్ ఉందంట.
అరౌండ్ 1 అవర్ జర్నీ అనుకోండి, 1.5 అవర్ జర్నీ. కానీ రైడ్ అయితే చాలా బాగా జరిగింది. నేను వైర్లెస్ మైక్ క్యారీ చేస్తున్నా, అంటే మోటో బ్లాగింగ్కి నేను యాక్షన్ 4కి DJI మైక్ మినీ వాడుతున్నాను అనమాట. దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసినా నా దగ్గర ఎక్స్ట్రా మైక్ లేదు, కేబుల్ మైక్ తెలియదు, అందులో ఆడియో రాదు. బాగుందా? బ్లాక్ కాఫీ ఎట్లుంటుంది? చేదు ఉంటుంది. అంతే. చేదు ఉందా? లేదా చేదు? भाई इसमें क्या ब्लैक कॉफी में क्या डाले? खाली कॉफी पाउडर और पानी. नॉर्मल कांच का ग्लास नहीं है, इसमें कॉफी का मजा नहीं आएगा. ఇది కాఫీ లెక్కనే లేదు కదా, నీళ్ళు ఉంది, కాఫీలా లేదు. మంచిగా స్ప్రైట్ తాగుతా అన్నోడిని ఏం తాగుతావు స్ప్రైట్, బ్లాక్ కాఫీ తాగన్నాడు. అడ్డమైన బ్లాక్ కాఫీ తాగిస్తుంది. కుల్లడ్ చాయ్. చేసి మారో చేసినాయి మారే గుస్నే మారే पीले रे. चेस शिल्पा जी, चेस फॉर द राइड. चेस. अरे पकोड़ी చెప్పినాము, చాలా బాగున్నాయి. और एक मंगा लो ना भैया. मंगाएंगे. उन्होंने कितना टाइम लगा था कि फिर कितना टाइम लोगे? लेकिन जल्दी. పకోడీ బాగుందని ఇంకో 2 ప్లేట్లు చెప్పినాము. సో మాతో పాటు రైడ్ చేసిన వాళ్ళలో కొంతమంది వెళ్ళిపోతా అంటున్నారు, వాళ్ళకి ఏదో గేట్ క్లోజ్ అయిపోతుందంట, అంటే ఎయిర్పోర్ట్స్ నుంచి ఉన్నారంట. సో వాళ్ళ కోసం అన్ని లైనప్ చేసేసి ఒక లాస్ట్ ఫోటో దిగి ఇక్కడ నుంచి అందరు డిస్పస్ అయిపోతారు. మేము మాత్రము నేను, కమల్ భాయ్, బన్నీ, ప్రేమ్ కలిసిపోతాం. బన్నీ అంత లైట్ లూజ్ అయిపోయింది. టైట్ చేస్తున్నారా? అది ఆడ కాదురా లూజ్ అయింది, ఈడ లూజ్ అయింది రా మధ్యలో. అది టైట్ చేయాలంటే నీకు ఏడ లూజ్ అయిందో కూడా తెలియదు, టైట్ చేస్తున్నావు దాన్ని. అరే అది ఏడు ఊగుతుంది రా, ప్లే ఈడు ఊగుతుంది అది ప్లే. బాయ్, సీ యూ. भाई फिर दोबारा मिलेंगे. राइड सेफ. आराम से जाओ, ठीक है. और फोटोज भी जो भी है ग्रुप में शेयर कर दो. సో ఇప్పుడు నలుగురు మాత్రం వెళ్ళిపోతున్నారు మా గ్రూప్ లో నుంచి. నలుగురు అంటే 3 బైక్లు వెళ్ళిపోతున్నాయి. वो 500 है ना, बराबर हो गया यहाँ पे, पूरा बराबर हो गया. ये आपकी तरफ से है? ओह, कैसे पता है आपको? आपका फॉलो करते करते मेरे इंस्टाग्राम से वैसे ये करे, ओह मेरे से टच में थे, फिर इनका नंबर लिया, इनको फिर किया मैं. ओके ओके, अच्छा है. फिर दोबारा करेंगे अपन अच्छे से. नहीं, संडे राइड आप आओ, मैं मैसेज डालूंगा, आप आ जाओ. लेकिन हम लोग ज्यादा तक वो शामिरपेट रोड जाते. వాళ్ళు ఉండేది అక్కడ కదా, దుందిగల్. అరే ఓకే ఓకే, దుందిగల్ బోలే తో జా సక్తే ఆరామ్ సే. వాళ్ళు ఉన్నారని చెప్పినాం 2 ప్లేట్లు. వాళ్ళు వెళ్ళిపోయినాక వచ్చినాయి పకోడీ. కోరికలు బాగుంటాయి రా పని. కాదు, మనము తందూరి చెప్పినాము, తంగడి చెప్పినాము, పుదీనా చట్నీ ఇస్తాడు పకోడీకి. आजो कमल भाई, गरम गरम. शिल्पा जी ले लो, सब लोग ले लो. श्रुति ले लो भाई, जल्दी जल्दी खाओ. गर्मी का బాగున్నాయి. పప్పు తెచ్చిన వేడిగా లేకుండే, ఇవి వేడిగా ఉన్నాయి. నైట్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10-10:30 అయింది. మేము వరంగల్లో దర్శించుకున్న భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, ఇవన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.